నవంబర్ 7 దేవుని వాక్య ధ్యానం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనలు 126:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు కృపలో మనమంతా ఈ విధంగా కలుసుకునే ధన్యతను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది. మన జీవితంలో ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు మనలను ఇబ్బందిలోనికి నెట్టివేస్తూ ఉంటాయి. మన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేలా చేస్తూ ఉంటాయి. కన్నీటితో ఎన్నో రాత్రులు నీవు గడుపుంటావు. నా కన్నీరు ఎప్పుడు పోతుంది, నా జీవితంలో సంతోషం ఎప్పుడొస్తుంది అనే ఆలోచనలో నువ్వు ఎప్పుడు ఉండుంటావు. అయితే ఈరోజు దేవుడు ఒక చక్కటి వాగ్దానం, ఒక పరిష్కారం చూపిస్తూ ఉన్నాడు. నీవు కన్నీటితో విత్తితే నీ హృదయంలో ఉన్న సమస్య, బాధ, ఇబ్బంది పోయి ఏ కళ్ళల్లో నుండైతే బాధతో కూడిన నీళ్లు నువ్వు వదిల్చావో అదే కళ్ళల్లో నుండి ఆనందంతో నీళ్లను నువ్వు విడిచేలా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చే ప్రభువు మన ప్రభువు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీ ఉంటున్న స్థితి ఏ రీతినైనటువంటి పరిస్థితి అయినా ప్రభువు ఆ పరిస్థితిని మార్చి సంతోషము అనే, ఆనందము అనే గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి నువ్వు విత్తడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు నీ బాధను మనుష్యుల ఎదుట కాదు కానీ పరమ తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళలోని నువ్వు ప్రార్థించగలిగినప్పుడు ప్రభు నీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాడు. నీ జీవితంలో గొప్ప మేలును అనుగ్రహిస్తాడు. అలాంటి ఆశీర్వాదం కొరకు అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా జయించగలిగారు. ఈరోజు నీవు అదే మార్గంలో వెళ్ళగలిగితే దీవెనలు పొందుకుంటావు. ప్రార్థన లేని జీవితము శక్తిహీనతతో కూడినటువంటి జీవితం అని అన్నారు భక్తులు. ప్రియులారా, కన్నీటి ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రభు దగ్గర కన్నీరు కార్చు, నీ జీవితాన్ని అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితముగా మార్చుకోగలుగుతావు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలులను మీరు అనుగ్రహించండి. నేడు వారి జీవితంలో ఏ కన్నీరైతే సమస్యగా కలిగిస్తుందో, సమస్య వలన వారు ఎలాగైతే బాధపడుతున్నారో అదే కన్నీటిని వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి. కన్నీటిని ఆనంద బాష్పాలుగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి నీ రక్షణలో బిడ్డలను నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.